పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై వేటు పడబోతుందా? శనివారం రాత్రి డ్రగ్స్ తీసుకుంటూ కూడా దొరికిపోయారు తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఈ నేపథ్యంలో ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో పాటుగా సిపిఐ నేత నారాయణ. డ్రగ్స్ వాడుతూ ఎంపీ పట్టుబడ్డం సిగ్గుచేటన్నారు షర్మిల. అయితే ఎంపీపై అనర్హత వేటు వేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. పుట్టా మహేష్ను సస్పెండ్ చేయాలన్నారు సిపిఐ నారాయణ. ఇంతకీ షర్మిల నారాయణ ఏమన్నారో ఓసారి చూద్దాం. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంత అన్యాయం అంటే, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ, పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండొద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా? ఏ యాక్షన్ లేకపోతే అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఆ ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. పుట్టా మహేష్ పార్లమెంట్ సభ్యులు లాంటి వాళ్ళు ఈ తాండూరులో ఈ డ్రగ్స్ తర్వాత ఏమైంది రోహిత్తో పాటు ఏలూరు ఎంపీ కూడా పుట్టా మహేష్ కూడా ఆ డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని వచ్చింది వార్త. ఇది చాలా ఆశ్చర్యం. పుట్టా మహేష్ టీడీపీ ఎంపీ, ఆయన ఏలూరులో గెలిచాడు. ఇక్కడికి ఏం సంబంధం? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్లో కూర్చొని డ్రగ్స్ వాడాల్సిన అవసరం వచ్చింది. ఇదంతా దిగారి పని చేశారు కదా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ డ్రగ్స్ అంతా? ఎవరు సరఫరా చేస్తున్నారు? తాగేవాడిని పట్టుకుంటున్నాను కానీ సరఫరా చేసేవాడు ఎవరు, దాన్ని తయారు చేసేది ఎవరు అని తెలియదు. మీకు రోజు అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి, అమితాబ్ బచ్చన్ హిందీ యాక్టర్, వాళ్ళంతా ఏం ప్రచారం చేస్తారు? ఈ పాన్ మసాలా అని అంటున్నారు. దాని లోపల డ్రగ్స్ ఉన్నాయి. దానికి ఎక్స్ట్రా గెట్ వన్ ఫ్రీ వన్ అని చెప్పి ఒకటి కొనండి, ఒకటి ఫ్రీ ఉచితంగా తీసుకోండి అని చెప్పి అది తీసుకొని దాంతో పాటు చిన్న గుట్కా ఇస్తున్నారు. అందువల్ల గవర్నమెంట్ పాలసీస్లోనే నష్టం. అలాంటి గవర్నమెంట్ పాలసీ నష్టం వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ప్రతిదీ గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యుడు దాన్ని పాల్గొనంటే అంతకన్నా నిరాచారకరం. తక్షణం ఆ మహేష్ ఎంపీని సస్పెండ్ చేయమని తెలుగుదేశం పార్టీ కోరుతా ఉన్నాం. ఇది నారాయణతో పాటుగా షర్మిల చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ కొంతవరకు ఈ అంశం మాత్రం ప్రకంపలు రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పుట్టా మహేష్ను సస్పెండ్ చేయాలని నారాయణ డిమాండ్ చేస్తుంటే పూర్తి స్థాయిలో ఎంపీ పదవి నుంచి తొలగించాలి, సో ఎంపీ పైన అనర్హత వేటు వేయాలనేది మాత్రం షర్మిల చేసినటువంటి కామెంట్. ఒకవైపు పూర్తి స్థాయిలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ చిందులు వేస్తున్నారా అంటూ కూడా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అయితే మాత్రం ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. సో పార్లమెంట్కి ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించాల్సినటువంటి తీరేనా అనేది మాత్రం సో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన వెంటనే సో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? పుట్టా మహేష్ వ్యవహారం పైన సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సో ఆయన పైన సస్పెండ్ వేటు వేస్తారా, లేదా పూర్తి స్థాయిలో ఏమైనా పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అనేటువంటి అంశం మీద మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికీ కేసుకు సంబంధించి పలు కీలకమైనటువంటి సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద మాత్రం ఎక్కువగా సెక్షన్స్ కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 8C, 22A, 27 and 29 సెక్షన్స్ కింద మాత్రం కేసు నమోదైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక మొత్తం ఉన్నటువంటి 11 మందిలో మాత్రం సో పుట్టా మహేష్తో పాటుగా పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నిమిత్తో పాటుగా కౌశిక్, అర్జున్ రెడ్డి, మహేష్ కుమార్,
సో వీళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఉంది కాబట్టి వీరిపైన ప్రధానమైనటువంటి సెక్షన్ల కింద బిఎన్ఎస్ సెక్షన్లు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో వీటి మీద మాత్రం ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో శనివారం రాత్రి చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఒక్కసారిగా మాత్రం వెనక్కి రావడంతో సో అధికార తెలుగుదేశం పార్టీకి మాత్రం కొంతవరకు ఇబ్బందికరంగా మారినటువంటి ఘటన. సో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా డిఫెండ్ చేసుకోబోతుంది, మరి ముఖ్యంగా పుట్టా మహేష్ నుంచి ఈ వ్యవహారం నుంచి పార్టీ పరంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా సో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపైన మాత్రం మరింత ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. full frame of this. ఇంకా బాగా మిస్టర్ లాగలే ఓకేనా వాట్లే తెచ్చుకొని ఇట్లయితే తన టీం కట్టుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు కూడా సో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వ్యవహారం పైన మాత్రం ఏపీ పీసీసీ అధ్యక్షుడు షర్మిల అయితే ఘాటుగా స్పందించారు. ఒకసారి ఆమె ఏమన్నారు మరోసారి చూద్దాం. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంత అన్యాయం అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ, పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండొద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా? ఏ యాక్షన్ లేకపోతే అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఆ ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది.